Glory to God. ప్రైజ్ ద లార్డ్. షాలోమ్. మీ అందరికీ ప్రభు అయిన యేసు నామములో శుభములు తెలియజేస్తున్నాను. ఈ రాత్రి చక్కగా దేవుని వాక్యాన్ని వినడానికి వచ్చిన మీ అందరికీ మరొకసారి దేవుని పేరట, నా ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. షాలోమ్. పిల్లల, చాలా దినాలు బట్టి దేవుని యొక్క నామధేయాల గురించి నేను మాట్లాడుతున్నాను. ఆయన పేర్లను గురించి, ఆయన ప్రతి పేరు కూడా ఆయన సుగుణాన్ని, ఆయన క్యారెక్టర్ని, ఆయన యొక్క పరిస్థితులను తెలియజేస్తూ ఉంది. పిల్లరా, చాలా దినాలు బట్టి దేవుని యొక్క నామధేయాల గురించి మాట్లాడుతున్నాను. ఈ రాత్రి కూడా దేవుని యొక్క మరొక పేరుని గురించి నేను మీతో మాట్లాడతాను. మీ వాక్యం బైబిల్స్ ఓపెన్ చేస్తే రోమిల్ రాయబడిన పత్రిక 10వ అధ్యాయం, రోమిల్ రాయబడిన పత్రిక 10వ అధ్యాయం 20-21 వచనం చదువుదాం. 20-21 వచనం. మరియు యెషయా తెగించి నన్ను వెతికిన వారికి నేను దొరికితిని, నన్ను వెదకని వారికి నేను దొరికితిని, నన్ను విచారింపిన వారికి ప్రత్యక్షమైతిని, నన్ను విచారింపన వారికి ప్రత్యక్షమైతిని అని చెప్పుచున్నాడు. చాలు అని దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. పిల్లలు, ఇక్కడ మనం చూస్తే నన్ను వెదకని వానికి నేను దొరికితిని, నన్ను విచారింపని వారికి నేను ప్రత్యక్షమైతిని. ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన దేవుని యొక్క మరొక పేరు ఏంటంటే దొరికే దేవుడు. దొరికే దేవుడు, అందుబాటులో ఉండే దేవుడు. పిల్లరా, ఎవరైతే ఇక్కడ వెతకని వారికే దొరికాడట, ఎవరైతే వెతకలేదో వారికి దొరికాడట, ఎవరైతే విచారించలేదో వారికి ప్రత్యక్షమయ్యాడంట. వెతకని వారికే దొరికితే వెతిక వారికి దొరకడా అండి? తప్పకుండా దొరుకుతాడు. దొరికే దేవుడు, గాడ్ ఆఫ్ అవైలబిలిటీ, అందరికీ అందుబాటులో ఉండే దేవుడు. నేను పైన ఎక్కడ ఉంటాను, మీరు కింద ఉండండి, లేకపోతే మీరు మరి నా పాదాల దగ్గర కూర్చోండి, లేకపోతే మీరంతా శిష్యులు, మీరంతా మరి భక్తులు. నేను అలాంటి దేవుడు కాదు. ఆయన అందుబాటులో ఉండే దేవుడు. ఫిలిప్పీ పత్రికలో వ్రాయబడి ఉంటుంది, ఆయన శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు. పిల్లరా, అతి సామాన్యులకు కూడా అందరికీ అందుబాటులో ఉండే దేవుడు. పిల్లరా, ఈ రాత్రి మరి మన దేవుడు వెతికితే దొరికే దేవుడు, దొరికే దేవుడు, ప్రత్యక్షమయ్యే దేవుడు. చూడండి, దేవుని వాక్యంలో మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో, మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో, ఈరోజు పిల్లరా మనం వెతకడమే ఆలస్యం, ప్రయత్నించడమే ఆలస్యం. తప్పకుండా నీకు దొరికే దేవుడు. ఎందుకంటే కృపాకాలంలో ఉన్నాం, కృపాయుగంలో ఉన్నాం. పిల్లరా, అందరినీ దర్శించాలని, అందరినీ రక్షించాలని. పిల్లరా, దేవుని వాక్యంలో మరి ఆ దేవుని వాక్యంలో చూస్తే పేతురు గారు రాసిన మరి మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మరి మొదటి పత్రికలో దేవుని వాక్యంలో మరి మనం చూస్తే దర్శించాలని, అందరినీ దర్శించాలని కోరుకుంటున్నాడు. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయంలో 9వ వచనం చూడండి. 9వ వచనం, పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. దేవుని మూలముగా తప్పు కొందరు 3:9 కొందరు ఆలస్యము ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయువాడు కాడు గాని ఎవడను నశింపక అందరూ మారుమనసు పొందాలని కోరుచు ఈ ఎడల దీర్ఘశాంతం గలవాడే ఉన్నాడు. పిల్లలు, ఎవడు నశింపక, ఒక్కడంటే ఒక్కడ కూడా 600 సుమారు కోట్ల మంది భూమి మీద, ఆన్ ద ఫేస్ ఆఫ్ ఎర్త్ 600 కోట్ల మందిలో ఒక్కడంటే ఒక్కడు కూడా నశించడం ఆయనకి ఇష్టం కాదు. అందరూ రక్షణ పొందాలని, అందరూ మారు మనసు పొందాలని. మత్తయి సువార్త 18-14 చూడండి. మత్తయి సువార్త 18-14. అలాగుననే ఈ చిన్న వారిలో ఒక్కడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. ఈ చిన్న వారిలో ఒక్కడ కూడా నశించుట దేవుని పరలోకమందున తండ్రి చిత్తము కాదు. అందరూ రక్షణ పొందాలి. అందరికీ అవైలబిలిటీగా, అందరికీ అందుబాటులో, అందరికీ దగ్గరగా, అందరి దగ్గరకు వచ్చి
అందరి హృదయాలు తడుతున్నాడు ఈ రాత్రి. ఏం నా మాటలు వింటున్నా, మీ హృదయాన్ని కూడా తడుతున్నాడు పిల్లరా. ఆయన దొరికే దేవుడు, దొరికేది అందుబాటులో ఉండే దేవుడు. నువ్వు వెతికితే ఈ రాత్రి ప్రభు నీకు దొరుకుతాడు పిల్లరా. మరి ఈ దినాల్లో మనుషులు ఏం వెతుకుతున్నారండి? దేవుణ్ణి వెతుకుతున్నారా? కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక, కొంతమంది ఏం వెతుకుతున్నారు చూడండి. 1వ అధ్యాయం 22వ వచనం. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 1:22వ వచనం. యూదులు సూచక్రియలు వెతుకుతున్నారు. చదువునా? యూదులు సూచక్రియలు చేయమని అడుగుచున్నారు. గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతుకుచున్నారు. అయితే మేము సిలువబడిన గ్రీసు దేశస్థులు జ్ఞానం వెతుకుతున్నారు, యూదులేమో సూచక్రియలు వెతుకుతున్నారు. నువ్వు ఏం వెతుకుతున్నావు? వాట్ ఆర్ యు సీకింగ్ ఫర్? నువ్వు దేన్ని వెతుకుతున్నావు? అందుకే మరి ఇర్మియా గ్రంథంలో ఒక మాట వ్రాయబడి ఉంటుంది పిల్లరా. ఇర్మియా గ్రంథంలో ఒక మాట వ్రాయబడి ఉంటుంది. నీ నిమిత్తము నీవు గొప్ప వాటిని వెతుకుతున్నావా? వెతకొద్దు. ఇర్మియా గ్రంథము, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 45వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 45వ అధ్యాయం 5వ వచనం. నీ నిమిత్తము నువ్వు గొప్ప వాటిని వెతుకుచున్నావా? వెతకవద్దు. నేను పిల్లలు, నీ నిమిత్తము నీవు గొప్ప వాటిని వెతుకుచున్నావా? గొప్ప వాటిని, పేరు ప్రఖ్యాతులు కలిగిన పేరు ప్రఖ్యాతులను, అందచందాలను, ధనధాన్యాలను, వెండి బంగారాలను, గొప్ప వాటిని, జ్ఞానమును, సూచక్రియలను. వాట్ ఆర్ యూ సీకింగ్ ఫర్? నువ్వు దేన్ని వెతుకుతున్నావు? ఈ రాత్రి నువ్వు దేన్ని వెతుకుతున్నావు? ప్రభు అంటున్నాడు, మనం వెతకాల్సింది ఏంటి? వెతకాల్సింది ఏంటండి? మత్తయి సువార్త 6:33. దేవుని బిడ్డలమైన మనం ఏది వెతికితే ఈ రాత్రి బిడ్డల ఆత్మ సంబంధమైనవి మనం వెతికినప్పుడు వాటిని మనం పొందుకుంటామని దేవుడు లేఖనంలో సెలవిస్తున్నాడు. మత్తయి 6:33 చూడండి. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. పిల్లరా, ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట వెతకాలంట. అప్పుడు అవన్నీ ఏమని మిగతావన్నీ, నువ్వు దేని కొరకు ఆశపడుతున్నావో, దేని కొరకు ప్రార్థిస్తున్నావో, ఏది కావాలో అడుగుతున్నావో అవన్నీ నీకు అనుగ్రహించబడతాయి. ఇంగ్లీష్లో చాలా బ్యూటిఫుల్గా రాయబడింది. సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ రైచియస్నెస్ ఫస్ట్, దెన్ ఆల్ థింగ్స్ షల్ బి యాడెడ్ అంటు యూ. ఆయన రాజ్యం నీతిని మొదట వెతికితే మిగతావన్నీ ఆటోమేటిక్గా నీకు ఏడైపోతాయంట. నువ్వు వెతకక్కర్లేదు. వెతకాల్సిన మానేసి వెతకూడని వెతుకుతున్నావా? నీ నిమిత్తం నువ్వు గొప్ప వాటిని వెతుకుచున్నావా? ఇర్మియాతో మాట్లాడుతున్నాడు దేవుడు. వెతకవద్దు, నేను సర్వ శరీరం మీదకి శ్రమ కలిగి రప్పించబోతున్నాను. భయంకరమైన దినాలు రాబోతున్నాయి. ఈ రాత్రి పిల్లరా, ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకటం ప్రారంభిస్తే అప్పుడు అది నువ్వు పొందుకుంటావు. ఆయన రాజ్యం, ఆయన నీతి వెతుకుతున్నావా? ఆయన రాజ్యాన్ని వెతుకుతున్నావా? ఆయన రాజ్యం అంటే ఏంటండి? చూడండి, రోమిల్ రాబిన్ పత్రిక 14:17 ఉంది ఆయన రాజ్యం అంటే ఏంటో. రోమా పత్రిక 14:17 వచనం. దేవుని రాజ్యము భోజనమును పానమును, ఈటింగ్ డ్రింకింగ్ కాదట దేవుని రాజ్యం. మరేంటి? నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందం. దేవుని రాజ్యం అంటే ఈటింగ్ డ్రింకింగ్ కాదు. ఇప్పుడేరా, అప్పుడప్పుడు మన సంఘాల్లో కూటలు పెడుతుంటాం. ఏ కూటం అంటే స్తుతి కూడిక, పప్పల కూడిక. చిన్నప్పుడు ప్యాకెట్లు మంచివారు. భోజనాలు ప్రార్థన అంటారు. భోజనాల ప్రార్థనకి ఫుల్ తండోపతండాలకు వస్తారు. ఈ ప్యాకెట్లో, మిర్చి ప్యాకెట్లో ప్రార్థనకి కొంచెం మంది తగ్గుతారు. అది ఉపవాస కొడుకు పెట్టామనుకోండి, ఎవడు వస్తాడండి? మాట్లాడలేదు, ఎవడు రాడే వస్తాడే, ఎవడు కనపడు.
భోజనం, దేవుని రాజ్యం అంటే భోజనం పానం కాదు, ఈటింగ్ అండ్ డ్రింకింగ్ కాదు. నీతి తిండిపోతులు, త్రాగుబోతులు, దరిద్రులు అవుతారని దేవుని వాక్యం రాయబడింది. మనం తిండిపోతూ అయితే నీ గొంతు కత్తి అడ్డు పెట్టుకోమన్నాడు. ఉపవాస ప్రార్థన రోజు కూడా పేకలమై తినేసి తాసి పడుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు దుప్పటి కప్పుకొని. ఉపవాస ప్రార్థన రోజు కూడా తినేసి ఫుల్గా వింటారా? భోజనం, దేవుని రాజ్యం భోజనము పానం కాదు, కానీ నీతి, సమాధానము, పరిశుద్ధాత్మలో ఆనందం. నీతి అంటే యేసు ప్రభువే. సమాధానం అంటే సమాధానంను వెతకటం, సమాధానంలో వెతికి వెంటాడడం, సమాధానపు మనసు కలిగి ఉండటం, ఇతరుల మీద కోపతాపాలు లేకుండా, కక్షలు కార్పణ్యాలు లేకుండా క్షమించే స్వభావం కలిగి ఉండటం సమాధానపు మనసు. అది దేవుని రాజ్యం అంటే. పరిశుద్ధాత్మ యందలి ఆనందం. దేవుని రాజ్యాన్ని మనం వెతకాలి. పిల్లరా, నేను ఏంటంటే వెతకాలి అని చెప్పే ముందు అసలు ఎలా వెతకాలి అనే 2 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఎలా వెతకాలంటే యోబు గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం. హౌ టు సీక్, దైవ సంబంధమైన విషయాలు, ఆత్మ సంబంధమైన విషయాలు ఎలా వెతకాలి. ఈ దినాల్లో అసలు శ్రద్ధ ఉందండి, అసలు ఆసక్తి ఉందండి, జాగ్రత్త ఉందండి. దేవుడన్నా, దేవుని పద్ధతులన్నా అసలు ఆసక్తి ఉందండి మనుషులకి. పిల్లరా, విలువైన వదిలేసి పనికిరాని వాటి మీద దృష్టి పెట్టి ఏవి శ్రేష్టమైనవో ఫిలిప్పి 4:8 చదువు. ముందు ఫిలిప్పి 4:8 చదవండి. ఎలా వెతకాలో చెప్పే ముందు అసలు ఏం వెతకాలనేది ఒక మాట మీకు జస్ట్ మీ మనసులో చిన్న తలంపు మీ మనసులో పెడతా. అప్పుడు మొత్తం వాక్యం అంతా మీకు అర్థమవుతుంది. ఫిలిప్పులు రాయబడిన పత్రిక 4:8 చదవండి. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతైనను మెప్పైనను గుండెని ఎడల ఏవి సత్యమైనవో, జాగ్రత్తగా ఏవి సత్యమైనవో, నెంబర్ 1. ఏవి మాన్యమైనవో, నెంబర్ 2 ఏది మాన్యమైనదో, ఏవి న్యాయమైనవో, ఏది న్యాయమైనదో, ఏవి పవిత్రమైనవో, ఏది పవిత్రమైనదో, ఏవి రమ్యమైనవో, ఏది రమ్యమైనదో, ఏవి ఖ్యాతిగలవో, ఏది ఖ్యాతిగలదో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. 6 చూడరా ఎంత బ్యూటిఫుల్గా ఉంది మాట. ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి ఖ్యాతిగలవో, ఏవి రమ్యమైనవో, 6 రకాల వాటి మీద మీ మనసు ధ్యానం ఉంచుకోండి. ఎస్, నౌ ఐ కమ్ టు పాయింట్. ఎలా వెతకాలి? దొరికేవాడు సిద్ధంగా ఉన్నాడు. దొరకటానికి, నువ్వు పొందుకోవడానికి, నువ్వు స్వీకరించడానికి ఈజ్ రెడీ. సేవియర్ ఈజ్ రెడీ. రక్షకుడు సిద్ధంగా ఉన్నాడు. ఎలా వెతకాలండి ఆయన్ని? ఎలా వెతుకుతున్నావు? 2 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఎలా వెతకాలంటే యోబు 8:5 చూడండి. యోబు 8:5 చదువునాను. నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన యెడల, బ్రతిమాలుకొని యెడల నువ్వు పవిత్రుడవై నిశ్చయముగా ఆయన యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలముకు వర్ధిల్లజేయుదురా. నువ్వు జాగ్రత్తగా ఆయన్ని వెతికిన యెడల. ఎలా వెతకాలంట? జాగ్రత్తగా. యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. సీక్ హిమ్ విత్ కేర్ఫుల్నెస్. జాగ్రత్తగా వెతకాల. పనికిరాని వాటికి జాగ్రత్త ఎక్కువగా చూపిస్తాం మనం. ఉపయోగం లేని వాటికి, మేలుకరము కాని వాటికి, క్షయమైపోయే వాటి మీద మనకున్న జాగ్రత్త ఆత్మీయ జీవితం మీద కానీ, ఆత్మ సంబంధమైన వాటి మీద కానీ లేదు. చాలా విచారకరం. కరోనా వైరస్ వచ్చినా బుద్ధి మారట్లేదు కొంతమందికి. దినాలు భయంకరంగా ఉన్నా బుద్ధి మారట్లేదు. మార్చుకుంటారేమో, నన్ను వెతికేవాడు ఎవడైనా ఉన్నాడేమో అని దేవుడు వెతుకుతున్నాడంటండి. చూడండి, సామెత 14:2 రాయబడింది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నన్ను వెతికేవాడు ఉన్నాడా? జాగ్రత్తగా వెతికేవాడు ఉన్నాడా? చదవండి 14:2 సామెత. యథార్థముగా ప్రవర్తించువాడు, భయభక్తులు గలవాడు, చదువమ్మా, కుటిల చిత్తుడు, ఆయనను తిరస్కరించువాడు, మూడుల నోట బెత్తము వంటి గర్వమున్నది, జ్ఞానుల పెదవుల వారికి కాపాడును, ఎద్దులేని చోట గదయందు ధాన్యముండును, ఎద్దుల బలము చేత విస్తారం వచ్చబడి కలుగును. పిల్లరా, దేవుని వాక్యం క్లియర్గా మరి సెలవిస్తుంది. మనం ఆయన్ని వెతుకుతున్నామా? చూడండి, దేవుని వాక్యం ఎంత స్పష్టంగా చెప్తుంది. వెతికేవాడు ఉన్నాడా?
దేవుని వెతికేవారు మరి ఉన్నారా అని లేఖనము స్పష్టంగా చదవండి. వివేకం కలిగి 53:2 చూడు, కీర్తన 53:2. వివేకం కలిగి ఎస్, దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించిన. వెతికేవారు ఉన్నారా అని ఆకాశము నుండి దేవుడు పరిశీలిస్తున్నాడంట. వెతికేవారు ఉన్నారా, ఎవరైనా నన్ను వెతుకుతున్నారా, ఎవరైనా ప్రార్థిస్తున్నారా, ఎవరైనా యథార్థంగా ఉంటున్నారా అని దేవుడు సంచారం చేస్తున్నాడంట. సంచారం చేస్తున్నాడు. జాగ్రత్తగా వెతకాలి ప్రభువుని. రెండవది ఎలా వెతకాలంట? సామెత 1:28. సామెతలు 1:28. అప్పుడు వారు నన్ను గూర్చి మొర్రపెట్టుదురు కానీ ప్రత్యేక మీకుందును. నన్ను శ్రద్ధగా వెతుకుదురు. ఎలా వెతకాలంట? శ్రద్ధగా వెతకాలి. వెతుకుతున్నామా? శ్రద్ధ ఉందా? అసలు శ్రద్ధ కలిగి ఉన్నామా? నెగ్లజెన్సీ. ఎంత నిర్లక్ష్యం అండి దేవుడు అంటే. ఆరాధన అంటే ఎంత నిర్లక్ష్యం అండి. ప్రార్థన అంటే ఎంత నిర్లక్ష్యం అండి. దేవుని సేవ అన్నా, దేవుని సేవకుడన్నా, మందిరం అన్నా ఎంత నిర్లక్ష్యం అండి ఈ దినాల్లో. ఇంక నువ్వేం బాగుపడతావు, నువ్వేం దీవించబడతావు, నువ్వేం ఆశీర్వించబడతావు. ఆశీర్వాదాలు వచ్చేయాలా? మందిరం అంటే శ్రద్ధ ఉండదు, దేవుని సేవ అంటే శ్రద్ధ ఉండదు, సేవకుడంటే పట్టింపు ఉండదు. నీ దాసుడు, నీ సేవకుడు ఈ లాక్డౌన్లో ఏం తిన్నాడో పట్టించుకున్నావు అసలు? నీ సేవకుడు ఎలా గడుపుతున్నాడో ఆలోచించావా? జాగ్రత్తగా వెతకాలా, శ్రద్ధగా వెతకాలా. మూడోది ఎలా వెతకాలా? ఎలా వెతకాలా? సామెతలు 2:4 చూడండి. 2:4 వచ్చిన వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన యెడల దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన యెడల యెహోవా యందు చాలు ఎలా వెతకాలంటే వెండిని వెతికినట్లుగా, దాచబడిన ధనము వెతికినట్లుగా. చూడండి, అప్పుడప్పుడు ఇంట్లో ఆడవాళ్ళు డబ్బులు ఎక్కడెక్కడో దాచేస్తుంటారు. పిల్లలు ఆ మూల ఈ మూల ఎక్కడ పడితే అక్కడ డబ్బులు దాచేస్తుంటారు. దొరకకపోతే ఎలా చెమటలు ఎక్కేస్తుంటారు. పావుతులం బంగారం ఉంటే చాలండి. ఆ బంగారం ఒక చిన్న బాక్సులో పెట్టి, దాన్ని ఏమో ఇంకో చిన్న సంచులు పెట్టి, దాన్ని తీసుకెళ్ళి బీరువాలో సీక్రెట్ లాకర్లో పెట్టి, బంగారం ఎక్కడ నెత్తి మీద పెట్టుకుంటారు. ఈ భూమి మీద బంగారం నెత్తి మీద పెట్టుకుంటున్నారు. పరలోకంలో బంగారం నీ కాలు కింద ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. డోంట్ వరీ, డోంట్ ఈగర్లీ ఎక్స్పెక్ట్ గోల్డ్. బంగారాన్ని ఆశించొద్దు. దేవుడిస్తాడు, నీకేం కావాలి అది. వాక్యం చెప్తుంది వెండి బంగారాలు నావి కదా అంటున్నాడు. ఆయనవి, వెండి బంగారాలు ఆయనవి. ఆయన ఇస్తాడు నీకు. హీ విల్ గివ్ యూ. నువ్వు వెతకాల్సింది వెండి కాదు, బంగారం కాదు. దాచబడిన ధనమును వెతికినట్లుగా వెతకాలంట. అంత ఆసక్తితో వెతకాలి. సరే పిల్లరా, ఎలా వెతకాలో మీకు చూపించాను. ఇప్పుడు మనం ఏం వెతకాలి? కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిగా పిల్లరా, ఎవరిని వెతకాలంటే యేసయ్యను వెతకాలి. సీక్ లార్డ్ జీసస్. ఎక్కడున్నాడు నా ప్రభు? లోకాసువార్త 2:45 చూడండి. లోకాసువార్త 2:45 వచ్చిన యేసు ప్రభువారిని వెతకాలి. అసలోడు ఆయనే. ప్రైజ్ ది లార్డ్. 2:45 అసలోడు. గొప్పవాడు ఆయన. చదువునా 2:45. ఆయన కనబడినందున ఆయనను వెతుకుచు యెరూషలేమునకు తిరిగి వచ్చేవి. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి. చాలు. ఆయన కనబడనందున ఆయనను వెతుకుచు అనే మాట అండర్లైన్ చేసుకోండి. ఆయనను వెతుకుచు. ఎవరిని? యేసయ్యని వెతకాల. తల్లి అయిన మరియా, యోసేపు గారు యేసుప్రభు వారిని తీసుకుని యెరూషలేములో దేవాలయానికి వెళ్ళారు. పిల్లరా, ఆ దేవాలయం అయిపోయిన తర్వాత, అక్కడ పండగ అయిపోయిన తర్వాత మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే 43వ వచనంలో ఆ దినములు తీరిన తర్వాత వారు తిరిగి వెలుచుండగా బాలుడి యేసు యెరూషలేములో నిలిచెను. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరగక ఆయన జనసమూహంలో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణము సాగిపోయి బంధువుల్లోనూ నిలవైన వారిలోనూ ఆయన వెతుకుచుండరు. పండగకు వెళ్ళారు జెరూసలేం. అక్కడిని వచ్చేసేటప్పుడు పిల్లరా, కుమారుని తీసుకెళ్లారు యేసుప్రభు వారిని. వచ్చేటప్పుడు నా కొడుకు ఎక్కడున్నాడో చూసుకోవాలి కదండి. ఎక్కడున్నాడో యేసుప్రభు చూసుకోకుండా అంటే మరి ఏం ఆలోచిస్తున్నారో, మరి ఎవరితో ఊసులెట్టుకున్నారో నాకు తెలుదు.
ఒక్కరోజు ప్రయాణం అయిపోయే వరకు కూడా యేసుప్రభు ఎక్కడున్నాడో తెలియలేదు అది. ఒక్కరోజు 1 డే జర్నీ అయిపోయిన తర్వాత ఏది ఎక్కడున్నాడు నా ప్రభు, వేర్ ఈజ్ జీసస్? విండో తెచ్చండి, వేర్ ఈజ్ జీసస్? యేసయ్య ఎక్కడున్నాడని వెతుకుతున్నారంట. బంధువుల్లోనూ నెలవైల వారు వెతుకుతుంటే ఆయన కనబడలేదు. అప్పుడు మరలా ఒక్కరోజు ప్రయాణం వెనక్కి వచ్చి చూస్తే యెరూషలేములో దేవాలయంలో యేసుప్రభు వారు జ్ఞానుల మధ్య కూర్చున్నాడు. హల్లెలూయా. యేసయ్యను వెతుక్కుంటా దే కేమ్ బ్యాక్, దే వెంట్ బ్యాక్ విత్ సర్చింగ్ జీసస్. యేసయ్యను వెతుక్కుంటూ వచ్చారు. ఎంత ఏడ్చారో, తప్పు అయిపోయింది ప్రభువా, నా కుమారుడు తప్పు అయిపోయింది, నిర్లక్ష్య పెట్టేశాం అయ్యా నిన్ను, మేము ముసలమ్మ ముచ్చట్లో పడిపోయి నిన్ను మర్చిపోయాం నాయన, లోకాశల్లో పడిపోయి నిన్ను మర్చిపోయాం ఆయన. ఏడ్చుకుంటూ వస్తే ఆఖరికి దేవుని మందిరంలో కనిపించాడు యేసుప్రభు. పట్టేసుకుని ముద్దు పెట్టుకుని ఎత్తుకొని కౌగిలించుకొని యేసుని జాగ్రత్తగా ఇంటికి తీసుకుని వెళ్ళారు. హల్లెలూయా. ఆయనను వెతకాలే. చూడండి, పరమగీతాల గ్రంథం 3వ అధ్యాయం. పరమగీతాల గ్రంథం 3వ అధ్యాయంలో అక్కడ ప్రియురాలు యేసు ప్రాణ ప్రియుడిని వెతుకుతూ ఉందట సంఘం యేసయ్యని. పరమగీతాల గ్రంథం చాప్టర్ 3వ అధ్యాయం మొదటి వచనం. 3:1. రాత్రివేళ పరుండియుండి నేను నా ప్రాణప్రియుని వెతికితిని. నేను పరుండియుండి నా ప్రాణప్రియుని వెతికితిని. వెతికినను అతడు కనబడకపోయాడు. పడుకొని ఎతికితే ఎక్కడ కనబడతాడండి? నిద్రలో ఎతుకుతుందంటండి. నిద్రపోతే ఎక్కడ కనిపిస్తాడు ఆయన? వెంటనే లేచిందటండి. 2వ వచనం. నేను ఇప్పుడే లేస్తాను, పట్టణం వెంబడి పోయి పట్టణాల్లోకి వెళ్ళి ఎదుగుతాను, సంత వీధుల్లో రాజవీధుల్లో తిరుగుదును, నా ప్రాణప్రియుని వెతుకుదును అనుకుంటుని. నేను వెతికినను అతను కనబడలేదు. పట్టణంలోను సంత వీధుల్లోను రాజవీధుల్లో వెతికినా కనబడలేదు. పట్టణాల్లో దొరకడాయన, పిల్లరా, సంత వీధుల్లో సంతల్లో దొరకడాయన, రాజవీధుల్లో రాజకీయాల్లో దొరకడాయన. ఆయన ఎక్కడ దొరుకుతాడో తెలుసా? చదవండి ఒకసారి. 4వ వచనం. నేను వారిని విడిచి కొంచెం దూరముగా పోగా నా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడాను. వారిని విడిచి కొంత దూరము పోగా నాకు కనిపించాడు నా ప్రాణం. హల్లెలూయా. ఏవో నువ్వు విడిచిపెట్టి కొంత దూరం వెళ్తే నీకు కనబడతాడు ఆయన. ఏం విడిచిపెట్టాలా? విడిచిపెట్టాల్సినవి, దేవుని బిడ్డలకు ఏవి తగవో, దేవుని బిడ్డలకి ఏది కూడదో అది విడిచిపెట్టాలి. ఒక అమ్మ నా దగ్గరికి వచ్చి అంటుంది, పాస్టర్ గారు నేను సినిమాలు చూడడం ఎప్పుడు మానేసాను, సీరియల్స్ కూడా చూడకూడదా అని అడిగింది. అంటే అప్పుడు దృష్టిలో ఏంటంటే సీరియల్స్ పాపం కాదు. నేనన్నా అమ్మ సీరియల్ ఏమో అక్క, సినిమా ఏమో అక్క, సీరియల్ ఏమో చెల్లెమో, 2 అక్క చెల్లెళ్ళే. అదేమో 3 గంటలు అయిపోతాం, ఇది 3 నెలలు సాగుతుందమ్మా. సాగదీసి కొడతాడమ్మ నిన్ను. చూడకూడదా పాస్టర్ గారు సీరియల్స్? అయ్యి బాబాయ్ చూడకూడదంటే అప్పుడప్పుడు లాక్కూడదు చుట్టపీకలో. అప్పుడప్పుడు వేసుకోకూడదా? ఏది మందు, ద్రాక్షారసం, కులిపోయిన ద్రాక్షారసం. గుళ్ళోకి వెళ్ళి ఆ ద్రాక్షారసం ప్రభు రక్తం తాగెత్తాడు, ఇక్కడికి వచ్చి వైన్ షాపులకి వెళ్ళి ఈ ద్రాక్షారసం కూడా ఎత్తాడు ప్రబుద్ధుడు. మళ్ళీ ఏం తెలియదు మూతు తుడుచుకుని దేవునికి స్తోత్రం పాటలు పాడేస్తాడు గుళ్ళోని సప్పట్లో. సంఘ పెద్ద మళ్ళీ స్తుతి కొట్టంలో కనబడుతుంటాడు, సినిమా హాల్లో కనబడుతుంటాడు లైన్లోనే. ఏం భక్తి అండి? నరకానికి పోయే భక్తి. పోతావు నరకానికి పాపాన్ని విడిచిపెట్టకపోతే. అబ్బాయి సినిమా హాల్కి వెళ్ళాం పాస్టర్ గారు, ఇంట్లోనే చూస్తామండి సినిమాలు. జాగ్రత్త, నరకానికి పోతాం బ్రతుకు మార్చుకోకపోతే. తెలుసుకో, విడిచిపెట్టరా, ప్రభు కనిపిస్తాడు నీకు. ఆమేన్. దేవుని బిడ్డలు మోసాలు చేయొచ్చా, అబద్ధాలు ఆడొచ్చా? అబ్బాయి సరదాగానండి. పొరపాటున అబద్ధం ఆడొద్దు. ఎందుకంటే అబద్ధములకు జనకుడు సాతానుడు, అబద్ధానికి ఫాదరాడు. పొరపాటున మన నోటి బూతులు మాట్లాడకూడదు. కొంతమంది బూతు మాటలు ఎలా వస్తాయంటే ఇది ఒక ఫ్లోలాగా ఊత పదాల్లాగా వచ్చేస్తుంటాయి. జాగ్రత్త, నరకానికి పోతావు జాగ్రత్త. ఎందుకంటే మీ నోట బూతులైనను సరస్వక్తులైనను రాకూడదని ప్రభు చెప్పాడు. సరదాకు కూడా బూతు మాటలు మాట్లాడకూడదు. ఎందుకంటే ఈ నోటుతోనే, ఈ నాలుగుతోనే నువ్వు ప్రభువుని స్తుతిస్తున్నావు. ఈ నోటుతో మాట్లాడొచ్చా? అది నీకు తగునా? ఏవో కొన్ని విడిచిపెట్టి నువ్వు వస్తే
ప్రాణప్రియుడు నీకు కనబడతాడు. లేకపోతే ఆయన నీకు కనిపించాడు. వెతకాల వెతికితే దొరుకుతాడు. దొరికే దేవుడు ఈ రాత్రి, దొరికే దేవుడు, అందుబాటులో ఉన్న దేవుడు. అందుకే వాక్యం చెప్తుంది, ఇది రక్షణ కాలం, రక్షణ పొందుటకు అనుకూలమైన సమయం. ఆయన నీకు దగ్గరగా ఉన్నాడు, వెతుకు. ఆయన సమీపంగా ఉండగా మీరు వేడుకొనుడి అంటాడు వాక్యంలో. యేసయ్యను వెతకటం మనం నేర్చుకోవాలి. మొట్టమొదటి యేసయ్యని వెతకాల, దొరికేస్తాడు. రెండవది ఏం వెతకాల? కీర్తన 34:14 కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని వాక్యం జాగ్రత్తగా ఆలకించండి అందరూ. కీర్తన 34:14 స్పీడ్గా. కీడు చేయటం మాని మేలు చేయము. సమాధానమును వెతికి దాన్ని వెంటాడము. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. కీడు చేయటం మాని మేలు చేయము. కొన్ని మానాలా, కొన్ని చెయ్యాలా. మానాల్సినవి మానాలా, చెయ్యాల్సినవి. సమాధానమును వెతికి దాన్ని వెంటాడాలా. హల్లెలూయా. యేసయ్యను వెతకాల మొదటిగా. రెండవది సమాధానమును వెతకాల. సమాధానమును 1 పేతురు 3:11 చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3:11. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానమును వెతికి దాన్ని వెంటాడవలను అంటారు. 1 ఫుట్‌ప్రింట్స్లో 1 కింద చూడన్నారు. మూల భాషలో అనుసరించాలి. సమాధానమును వెంటాడాలా. సమాధానమును వెతుకుతూ వాక్యంలో వ్రాయబడింది, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. సమాధానం అంటే చాలా గొప్పదండి. సమాధానము ఎవరైతే సమాధానపరుస్తారో, సమాధానం ఎవరైతే ఇష్టపడతారో వారంటే దేవుని కొడుకులు అంటండి, దేవుని కుమారులు అంట. కొంతమందికి సమాధానం ఇష్టం ఉండదు. డివైడ్ అండ్ రూల్, విడగొట్టి పరిపాలిస్తుంది బ్రిటిష్ వాళ్ళ పద్ధతి అది. ఇద్దరు కలిసి ఉంటే వారిద్దరిని సంతోషంగా ఉండేవాళ్ళు, కానీ వారిద్దరిని విడగొట్టకూడదు, వారిద్దరి మధ్యలో దూరకూడదు. ఒకడి మీద ఒకడికి చెప్పి, చాడీలు చెప్పి వారిద్దరిని విడగొట్టి, ఎంత భయంకరమైన కురుకుడు మెంటాలిటీ ఏంటిది. సమాధానాన్ని వెతుకుతున్నావా? నీ భార్యతో నీకు సమాధానం ఉందా? నీ భర్తతో నీకు సమాధానం ఉందా? నీ కుటుంబ సభ్యులతో నీకు సమాధానం ఉందా? సమాధానం లేకపోతే, సమాధానం లేకుండానే ప్రార్థన చేసేస్తారు కొంతమంది దీర్ఘ ప్రార్థనలు. ప్రభు అంటాడు నోర్మి అంటాడు. మత్తయి సువార్తలో ఏమో తెలుసు, 5వ అధ్యాయంలో, నువ్వు ప్రార్థన చేయడానికి ముందు నువ్వేం చేయాలి తెలుసు? నీ సహోదరుడితో సమాధానం లేకపోతే నీ ప్రార్థన ఆపేసి ముందెళ్ళి ఆడితో మాట్లాడరా అన్నాడు దేవుడు. ఎవరి మీద నీకు కోపం ఉంది రాత్రి? ఎవరి మీద నా ద్వేషం, అసూయ, కోపం ఉందా? నువ్వు లేచి వెంటనే సమాధానం, ఇప్పుడు ఈ లైవ్ అయిపోయిన వెంటనే ఫోన్ చేసి మాట్లాడు. ఎవరి మీద కోపం పెట్టుకుంటే ఏదో అయిపోయింది అని చెప్పి సమాధానాన్ని వెతికి వెంటాడు. దేవుని సమాధానం నీ హృదయంలో దిగొస్తుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సమాధానమును వెతకాల. మూడవది ఏం వెతకాల? కీర్తన 105 వెతికితే దొరుకుతాయి ఇవన్నీ. దొరికే దేవుడు 105వ కీర్తన 4వ వచనం. 105:4 నాన్న. యెహోవాను వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. 3వ వచనం కూడా చదువునాను. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. 4వ వచనంలో యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి. ఆయన బలమును వెతకాలి. ఎవరి బలం? దేవుని బలం. ఏ బలం అది? ఆత్మీయ బలం అది. అంత లావున్నావు, నీకు తేలిమంత్రం రాదు అన్నాడు ఎవడు. ఈ శరీర సంబంధమైన బలం గురించి కదా నేను మాట్లాడుతున్నాను. ఆత్మసంబంధం. నీకు ఎంత కండ్లున్నా నీకు చూసి సాతాను కూడా భయపడ్డు. నీ 6 ప్యాక్ని చూసి సాతాను కూడా భయపడ్డా. 6 ప్యాక్ ఇప్పుడు ఇంకా అడ్వాన్స్డ్ అయింది. 8 ప్యాక్ అట. 8 ప్యాక్ పిక్కలు. నీకు ఎన్ని ప్యాకులు ఉన్నా సాతాను భయపడ్డు. ఎప్పుడు భయపడతాడు తెలుసా? నువ్వు బలంగా ఉంటే, ఆత్మలో బలంగా ఉండాలంట. హల్లెలూయా. స్పిరిచువల్ స్ట్రెంగ్త్ అంటారు. ఆత్మీయ బలం రావాలంటే ఏం చేయాలి సార్? మంచి ప్రోటీన్స్తో విటమిన్స్తో ఉన్న ఫుడ్ తింటే వస్తాయి 6 ప్యాక్. అలాగా ఆత్మకి బలం రావాలంటే వాక్యం ప్రోటీనైజ్డ్. ఎన్ని ప్రోటీన్స్ ఉన్నాయో, ఎన్ని మినరల్స్ ఉన్నాయో, ఎన్ని విటమిన్స్ ఉన్నాయో, నీ ఆత్మను ఎలా శుద్ధి చేస్తుందో, ఎలా బలపరుస్తుందో
నేను స్ట్రెంగ్థెన్ చేస్తుంది. వాక్యం ఎక్కువగా చదవాలి, ఆత్మీయ ఆహారాన్ని. వాక్యం అనే పాలు అంటాడు పేతురు గారు రాసిన మొదటి పత్రికలో. వాక్యము పాలు అంటండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాని కొత్తగా జన్మించిన శిశువు వలె పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. వాక్యం అనే పాలు అంట. వాక్యం దేనికి సూచనగా ఉంది? పాలు. వాక్యమైన పాలు తాగుతూ, వాక్యమైన ఆహారం తింటూ నువ్వు నిలకడగా ఉంటే నువ్వు బలాన్ని పొందుకుంటావు. పిల్లరా, సాతాన్ని ఎదిరించగలవు, నిలబడగలవాడు ముందు. పిల్లరా, సాతానిగడట మనం నిలబడితే కలబడతాడట, కలబడితే పారిపోతాడంట. స్తోత్రం. అలా నువ్వు కలబడతావు, నిలబడ్డం మాత్రం నువ్వు కలబడతావు వాడి మీద. అంటే దావీదు ఎక్కడ, గొలియాతు ఎక్కడండి? ఎవడు కలబడ్డాడు? దావీదు కలబడలేదండి. చూసుకుందాం రా. ఆడు పక్క నవ్వుతున్నాడు, వేల కోలం నవ్వుతున్నాడు. ఓస్, భలే కబుర్లు ఆడుతున్నావురా పొట్టుడా, ఈ రోజు నేను చంపి ఆకాశ పక్షులకు, గద్దలకు ఆహారం చేస్తాను అన్నాడు. నిజంగా వేసేవాడే, ఆడు బలవంతుడే. కానీ దావీదు ఆత్మ సంబంధంగా విశ్వాసంలో బలవంతుడు. విశ్వాసంలో బలం కావాలి, ఆత్మలో బలం కావాలి. ఆ బలాన్ని వెతికినప్పుడు ఆ బలాన్ని దేవుడు నీకు ఇస్తాడు. పిల్లరా, మరి కీర్తన 24:6 చూడండి. ఏం ఎదగాల? కొన్ని మాటలు ముగించేస్తా, ప్రార్థన చేస్తాను. 24:6 చూడండి. ఆయన ఆశ్రయించువారు యాకోబు దేవా, నీ సన్నిధిని వెదుకువారు అట్టివారే గుమ్మములారా మీ తలలు పైకి. మళ్ళా చదువు. ఆయన ఆశ్రయించువారు యాకోబు దేవా, యాకోబు దేవా, నీ సన్నిధిని వెతుకువారు. దేని వెతకాల? నీ సన్నిధిని వెతుకువారు అట్టివారే. హల్లెలూయా. నీ సన్నిధిని వెతకాలంట. ఆయన్ని వెతకాలా, ఆ సమాధానమును వెతకాలా, ఆయన బలమును వెతకాలా. పిల్లరా, ఆయన సన్నిధిని వెతకాల. ఆయన సన్నిధి ఎక్కడుందో వెతకాల. వెతుక్కుంటూ ఒంటరిగా ఆయన సన్నిధిలోకి వెళ్ళాలి. ఆయన సన్నిధిలో ఒంటరిగా గడుపుతున్నావా? గుంపులో గల్లేయుడా, నలుగురిలో నజరేయుడా. ఇది మన బతుకు. ఒంటరిగా గడిపే అనుభవం లేదు. ఒంటరిగా నువ్వు ఆయనతో గడిపే అనుభవం ఉంది. అదే ఆయన సన్నిధిలో కౌంట్ అవుతుంది. ఇది కౌంట్ అవుతుంది అనుకోండి, అది నీకు మోర్ స్ట్రెంగ్త్, అది నీకు ఎక్కువ బలం. యాకోబు ఒక్కడే మిగిలిపోయాను. ఒక్కడే దేవుడితో పోరాడుతున్నాడండి ప్రార్థనలో. ఆ రాత్రి దేవుడు ఏం చేశాడు? యాకోబో, ఈ రోజు నుంచి నువ్వు యాకోబో కాదు, నీవు ఇశ్రాయేలువి. మొత్తం తలరాత అంతా మారిపోయింది ఆ రాత్రి. ఒంటరిగా నువ్వు చేసే ప్రార్థన అనుభవంలో నీ తలరాత అంతా మారిపోతుంది. ఈ బతుకు, మనం బతుకుతున్న బతుకు మన కోసమే బతుకుతే ఏం ప్రయోజనం చెప్పండి? కొన్ని వందల వేల లక్షల మందికి, కొన్ని తరాలకి ఆశీర్వాదకరంగా మనం ఉండొద్దా? మనం అనేకులకి దీవెనకరంగా ఉండొద్దా? అలా ఉండాలంటే నువ్వు ఒంటరిగా ప్రభు దగ్గర గడపాలి. ఆయన సన్నిధిని వెతకాలి. 27:8 కీర్తన 27:8. నా సన్నిధిని వెతకడని నీవు సెలవీయగా యెహోవా, నీ సన్నిధిని వెతికెదనని నా హృదయము నీతో. నా హృదయం కూడా చెప్తుంది, అయ్యా నీ సన్నిధిని నేను వెతుకుతున్నాను అయ్యా. ఆయన సన్నిధి ఎంత మధురం ఉంటుందో తెలుసండి. నేను చాలా దేశాలు వెళ్ళాను, చాలా ప్రాంతాలు తిరిగాను. దేశంలో బ్యూటిఫుల్, మధురమైన, అందమైన ప్రాంతాలకి దేవుడు నన్ను తీసుకుని వెళ్ళాడు. ఎన్ని ప్రాంతాలకి వెళ్ళినా, ఎన్ని స్థలాలు చూసినా అవి ఆ క్షణంలో మళ్ళా మరి బోరు కొట్టేసి వెగట కలిగేసి అనిపించదు. కానీ దేవుని సన్నిధిలో ఉన్న మాధుర్యం, ఆయన సన్నిధిలో ఉన్న మాధుర్యంతో ఇవేవి సమానం కాదండి. ఎంత మాధుర్యం, ఎంత బ్యూటిఫుల్ ప్రెజెన్స్. ఆయన సన్నిధి నేను వెతకాలి. కుమార్ చెప్పిన చేప ఎక్కడ బతుకుతుంది? నీటిలోనా బయటనా? నీటిలో బతుకుతుంది. నీటిలో ఆక్సిజన్ ఉంది. చూడరా, ముసలికి బలం ఎక్కడ? బయటనా నీటిలోనా? తెలీదా మీకు?
ముసలికి నీటిలో బలం ఎక్కువ, అలాగే క్రైస్తవుడికి దేవుని సన్నిధిలోనే ప్రార్థనలోనే బలం ఎక్కువ. హల్లెలూయా. నువ్వు ఆ ప్రార్థనలో ఉంటేనే నీకు ఆక్సిజన్ అందుతుంది, నువ్వు బ్రతుకుతావు, నువ్వు జీవిస్తావు. ప్రార్థన లేకపోతే, సహవాసం లేకపోతే, సన్నిధి లేకపోతే నువ్వు అలాగా చచ్చిపోయిన చేపలాగా అయిపోతావు. ఎందుకు పనికిరావు. ఆయన సన్నిధిని వెతకాలి, ఆయన సన్నిధిని వెతకాలి. ఇంకేం వెతకాలి? ఆయన జ్ఞానాన్ని వెతకాలి. సామెత 15:14. ఆయన సామెత 15:14 చూడండి తొందరగా కొన్ని మాటలు. 15:14. బుద్ధిమంతుని మనసు జ్ఞానం వెతుకును, బుద్ధిహీనుల మూఢత్వము భూషించెదరు. మళ్ళా చదువునా? బుద్ధిమంతుని మనసు జ్ఞానం వెతుకును. ఏం వెతుకుతుందంట? జ్ఞానమును. బుద్ధిమంతుని మనసు జ్ఞానమును వెతుకును, బుద్ధిహీనులు మూఢత్వమును, మూర్ఖత్వాన్ని భుజిస్తారట, భోజేస్తారట. నువ్వు ఇప్పుడు మనం జ్ఞానాన్ని వెతకాలి, దేవుని జ్ఞానాన్ని వెతకాలి. దేవుని జ్ఞానం. బైబిల్లో ఒక మాట రాయబడింది, జ్ఞానం గల స్త్రీ తన ఇల్లు కట్టుకుంటుందట. 3 రాళ్ళట తన చేతులతో ఇల్లు ఓడబెరుక్కుంటుందట. జ్ఞానం కావాలా? ఏ జ్ఞానం? దేవుని జ్ఞానం, నీ సొంత జ్ఞానం కాదు. జ్ఞానం 2 రకాలు ఉంటాయండోయ్. దేవుని జ్ఞానం, దెయ్యాల జ్ఞానం. దేవుని జ్ఞానం, దెయ్యాల జ్ఞానం. పైనుండి వచ్చే జ్ఞానం శరీర సంబంధమైన జ్ఞానం. దేవుని జ్ఞానం, పైనుండి వచ్చే జ్ఞానం, దేవుడు అనుగ్రహించే జ్ఞానం నీకు కావాలి. దాని గురించి వేరే సబ్జెక్ట్ అనుకోండి. జ్ఞానాన్ని వెతకాలి. ప్రభువా నాకు జ్ఞానం ఇయ్యయ్యా, కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలా, నా సంఘాన్ని ఎలా నడిపించుకోవాలి, ఎలా ప్రవర్తించాలో, ఎలా మాట్లాడాలి, ఎలా బ్రతకాలి, నాకు మీ జ్ఞానం దయచే ప్రభువా అని అడగాలి. ఇంకేం వెతకాలి? వెతికితే దొరుకుతాయి. చూడండి కొలసి పత్రిక 3:1 అయిపోయింది. కొలసి పత్రిక 3:1. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, మరలా చదువుతున్నాను, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి. కింద ఉన్న వాటిని వెతకాలా, పైన వాటిని వెతకాలా? చెప్పాలి గట్టిగా. ఒక జంతువు ఉంటుందట, ఆ జంతువు పేరు మీరే చెప్పాలి నాకు. అది బతికినంత కాలం పైకి చూడదట, వాళ్ళు చచ్చిపోయినప్పుడే పైకి చూస్తుందంట. ఏంటిదా జంతువు? భలే చెప్పినారే. చచ్చి పంపేసేటప్పుడు మన సహోదరులు ఏం చేస్తారంటే దాన్ని కర్ర కట్టి తిరగేసి కట్టి తీసుకెళ్తారు. అప్పుడు అనుకుంటుంది, అర్రే బాబాయ్ ఇంత ఆకాశం ఉందా, ఎప్పుడు చూడలేదే. బతుకున్నంత కాలం అన్నీ దాని చూపులు పైకా కిందకా, నేల చూపులే. ఎక్కడ అపవిత్రత ఉంది, ఎక్కడ బురద ఉంది, గుంజుకుందామని. బురద అంటే ఎంత ప్రీతో మన పంది సహోదరుడికి. కొంతమంది పంది బుద్ధే. ఒకటట పందినట చిన్న పంది పిల్ల కొనుక్కున్నాడట. కొనుక్కుని దానికి మంచి పేరెట్టాడట, రోసీ అని పేరెట్టాడట. ఏ పేరు? రోసీ. బ్యూటిఫుల్ నేమ్. పిల్లరా రోసీ అని పెట్టుకుని దాన్నట అల్లారముద్దుగా అందరూ అంటున్నారట, ఏరా బాబు అందరూ కుక్కలు పెంచుతారు, పిల్లలు పెంచుతారు, శవల పిల్లలు పెంచుతారు, నువ్వు పందిని పెంచుతారు అంటే దిస్ ఈస్ ద లేటెస్ట్ ట్రెండ్ అంటున్నాడు. దిస్ ఈజ్ మై ప్యాషన్, దిస్ ఈజ్ మై ఫ్యాషన్, లేటెస్ట్ ట్రెండ్ అన్నాడు. ఓ నీ సాగు నువ్వు హవరాజ్యం వదిలేసారు అందరూ. ఈ పంది అలా పెరుగుతుంది. ఆ పందికి మంచి షూ కుట్టించాడు లెదర్తో, దానికి మంచి పట్టు బట్టలు, వెస్ట్రన్ వేర్, దానికి మంచి మెడలో గొలుసు, పిల్లలు మళ్ళీ ముక్కు పొడక, రోజుకి సెంట్లు కొట్టి దాన్ని వీధంటే తీసుకెళ్తుంటే, పంది వెళ్తుంటే కుక్కలు వస్తుంటే అరుతుంటే ఈ ప్రజలంతా ఈడిగా పదిగా చూస్తుంటే అదొక రకమైన గర్వం, అదో రకమైన పోజు. వాక్యంలో ఒక మాట ఉంది, వాడంటే సిగ్గుపడవలసిన విషయంలో అతిశయపడతారట. ఎందులో సిగ్గుపడాలో అందులో అతిశయపడతారు కొంతమంది. ఈ పందిని పెంచుతున్నాడు రోసి, పెరుగుతుంది, పెద్దదైంది రోసి, రోజు ఈ పక్కనే పడుకునేది చక్కగా, ఎంత ప్రేమో అదంటే వీడికి. ఒకరోజు మార్కెట్ తీసుకెళ్ళాడట. మార్కెట్ తీసుకెళ్ళి అలా పట్టుకుని ఈ లోపు వంకాయలు బెండకాయలు నేరుతున్నాడట. అవన్నీ సెటిల్ వేసి చూసరికి రోజు లేదు. ఎక్కడ వేర్ ఇస్ మై రోసి అని పరిగెడుతున్నాడట. వేర్ ఇస్ మై రోసి అని చూస్తే ఎక్కడంటే ఆ పక్కన చిన్న బురదకుంటాడు, బురద బుర్ర అని ఆడుకుంటుందంట. ఏమే రోజీ, నేను ఇంతకాలం పెంచానే, నీకు ఇన్ని మొక్క పిడుగు పెట్టాను, బట్టలు వేసాను, షూ వేసాను, సెంటు కుట్టాను, బంగారం పెట్టాను, బురదలా పోతున్నావు. పిల్లరా ఎంతో బాధపడి ఏం చేయాలి, దీని బుద్ధి ఎలా మార్చాలని ఫ్రెండ్కి ఫోన్ చేస్తాడనంట, నీ రోజుని తీసుకొని రా కారులో అన్నాడంట. రోజుని తీసుకెళ్తే ఆడట పందిని పడుకోబెట్టి పంది గుండె
హార్ట్ ఆపరేషన్ చేసి ఆ గుండె కోసి తీసేసి ఒక గొర్రె పిల్ల గుండె దానికి పెట్టి కుట్టేసి ఆపరేషన్ చేసిండట. ఇప్పుడు పందే కానీ గుండె ఎవరిది? గొర్రె పిల్ల బురదలోకి వెళ్తుందండి. ఇప్పుడు కొన్ని రోజులు ఆపరేషన్ అయిన తర్వాత కుట్లు మారిపోయిన తర్వాత బాగా పచ్చిం చేసి మళ్ళీ సెట్ చేసి మళ్ళీ తీసుకెళ్ళాడు. బురదగుంట కనబడిన బురదగుంట వైపు చూడలేదంట, చక్కగా వెళ్తుందంట. ఏమిరా అంటే ఏమైంది? హృదయం గుండె మారిపోయింది. పిల్లరా, పైన వాటినే మనం వెతకాల, భూ సంబంధమైన వాటిని, శరీర సంబంధం. కొంతమంది ఎంత ఆత్మీయంగా నడిపించినంతసేపు బాబు, నా తండ్రి, నా ప్రభు అంటారు. బయట కింద మళ్ళీ మా అమ్మలే రోజులే బురదలోకి పోతారు. మళ్ళీ ఇంట్లో బాగానే ఉంటారు. కొంతమంది ఆదివారం భక్తులు, ఆదివారం ప్రార్థన, స్తోత్రం సప్పట్లు, సోమవారం నుంచి మళ్ళీ శనివారం వరకు పందిపోతుకే, కుక్కపోతుకే. ఐఎమ్ వెరీ సారీ ఈ మాటలు పలుకుతున్నందుకు. ఈ మాటలు విని మీరు మారు మనసు పొందాలని, మీరు దీవించబడాలని కోరుకుంటున్నాను. హల్లెలూయా. పైన వాటిని వెతుకుదాం, ఆత్మ సంబంధం విషయాలు వెతుకుదాం. పైన ప్రభు ఉన్నాడు, పరలోకం ఉంది. ఆత్మ సంబంధం విషయాలు మనం వెతకాలి. రాత్రి నేను ముగించేస్తున్నాను. ఏమని చెప్పాను? వెతకన వారికి దొరికే దేవుడు, వెతికే వారికి దొరికే దేవుడు. ఈ రాత్రి అంశం ఏంటంటే దొరికే దేవుడు, అందుబాటులో ఉండే దేవుడు, తగ్గించుకునే దేవుడు, నీ దగ్గరకు వచ్చిన దేవుడు, నీ హృదయం అనే తలుపు కొడుతున్న దేవుడు, నీకు దగ్గరకు వచ్చిన దేవుడు. ఈ రాత్రి దొరికే దేవుడు. గ్రీసు దేశస్తులు జ్ఞానం అడుగుతున్నారు, యూదులు సూచక్రియలు అడుగుతున్నారు. మరి వెతుకుతున్నారు. నువ్వేం వెతుకుతున్నావు? నువ్వు ప్రభుని వెతుకుతావా ఈ రాత్రి? ప్రభా, వ్యర్థమైన వాటిని వెతికానయ్యా, ప్రభా, అలసిపోయానయ్యా, మోసపోయానయ్యా, బలహీనమైపోయానయ్యా, చితికిలు పడిపోయాను. ఈ రోజు నుంచి నిన్ను వెతుకుతాను ప్రభా. నేను వదిలేసి చాలా దూరం వెళ్ళిపోయాను, చాలా సంవత్సరాలు నేను వదిలేసి వెళ్ళిపోయాను. నిన్ను మళ్ళీ వెతుక్కుంటూ బ్యాక్ వస్తున్నాను ప్రభా. నీవు నాకు కావాలి, నీ సన్నిధి కావాలి, నీ వాక్యం కావాలి. నేను వెతుకుతాను ప్రభు అని ఈ రాత్రి నువ్వు వెతికితే ఆయన నీకు దొరుకుతాడు, నిన్ను మరలా హత్తుకుంటాడు, నిన్ను దీవిస్తాడు, దర్శిస్తాడు. దేవుడి మాటలు దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచాలి. అందరూ కళ్ళు మూయండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ ఎవ్రీబడి క్లోజ్ యువర్ ఐస్. చిన్న ప్రార్థన, ఒక్క తీర్మానం తీసుకుని రాత్రి, ప్రభా, నేను శరీర సంబంధమైన వాటి మీద దృష్టి పెడతాను ప్రభా. క్షయమైపోయేవి, నశించిపోయే వాటి మీద దృష్టి పెడుతున్నానయ్యా. బ్రతుకు ఇంకా మారలేదు నాయన. పేరు మారింది కానీ బ్రతుకు మారలేదు తండ్రి. నా బుద్ధి మారలేదు నాయన. బుద్ధి మార్చు ప్రభువా, నన్ను నీ పోలికలోకి మార్చు నాయన. ఈ రాత్రి సమాధానం వెతుకుతావా? ఈ రాత్రి యేసయ్యను వెతుకుతావా? వెతుక్కుంటురా. నీ ప్రాణప్రియుడు వెతుక్కుంటురా. మంచం మీద పరుండి వెతికితే దొరకడు. సంత వీధుల్లో, పట్టణాల్లో, రాజమార్గాల్లో, రాజకీయాల్లో ప్రభు దొరకడు. నువ్వు వాటిని విడిచి నువ్వు యేసయ్యను వెతికితే దొరుకుతాడు. లోకాన్ని, పాపాన్ని, అపవిత్రతను విడిచిపెట్టి, నువ్వు బురదను విడిచిపెట్టి, దేవునికి అయిష్టమైన విడిచిపెట్టి నువ్వు రా. ప్రభుని వెతకటం ప్రారంభించి, వెండిని వెతికినట్టుగా, దాచబడిన ధనమును వెతికినట్లుగా నువ్వు వెతికితే ఈ రాత్రి దేవుడు ప్రత్యక్షపరుచుకుంటాడు నీకు. హీ విల్ బి రివీల్డ్. నీకు దొరుకుతాడు. ఈ రాత్రి నీకు దొరుకుతాడు. నీ సొంతం అవుతాడు. నీ హృదయంలోకి, నీ ఇంటిలోనికి, నీ సంఘంలోనికి, నీ వ్యాపారంలోనికి, నీ వృత్తిలోనికి, నీ పిల్లల జీవితాల్లోకి, నీ జీవితంలోకి ప్రభు వస్తాడు. కార్యాలు చేయటం ప్రారంభిస్తాడు. ఈ రాత్రి తీర్మానం తీసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. నేను మీకోసం ప్రార్థన చేస్తాను. తలలో వంచండి. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడు అని తండ్రి, ఘనమైన ఆయన, ఈ రాత్రి ఎంతమంది అయితే వాక్యాన్ని విన్నారు, ఎంతమంది అయితే వాక్యానికి స్పందిస్తున్నారు, వారందరి జీవితాల్లో నూతన కార్యం చేయండి ప్రభు. డూ ఏ మిరకల్, డూ ఏ న్యూ థింగ్ లార్డ్. నూతన కార్యం, గొప్ప ఉజ్జీవాన్ని దయచేయండి. బ్రతుకును మార్చండి ప్రభు. వెళుతున్న మార్గం తప్పని ప్రభు, అనుసరిస్తున్న పద్ధతులు సరైనవి కావని గ్రహించి పరిస్థితులు మార్చుకొని, మార్గం మార్చుకొని, అయ్యో నడవలసిన మార్గాల్లో నడుచున్నట్లుగా, వెతకాల్సిన వెతికినట్లుగా నీ బిడ్డలకు కృప నెమ్మని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. హల్లెలూయా. టచ్ యు పీపుల్ నౌ. ఇప్పుడే తాకండి ప్రజలను తండ్రి. ఎంతమంది వాక్యాన్ని విన్నారు, ఎంతమంది కన్నీరు గారుస్తారు, చితికిలు పడిపోయి, బలహీనలైపోయి ప్రభు, నిస్సారమైన భక్తులు, ఓ తృప్తి లేక, సమాధానం లేక, నెమ్మది లేక నలిగిపోతున్న వారందరినీ కనికరించండి. మీ ఆత్మ వర్షం వారి మీద కురిపించండి. నీ కృపకు మరొకసారి బిడ్డలందరినీ అప్పగిస్తాను.
కఠినమైన బండలాంటి హృదయాలు బ్రేక్ చేయండి ప్రభా. విరిగి నలిగిన మనసులు హృదయాలు దయచేయి. ఈ వాక్యం విని వణికేటట్లుగా సహాయం చేయండి. మహిమాగంత ప్రభావాలు మీకే ఆరోపిస్తుంది. నీ బిడ్డలు మీ చేతికి అప్పగిస్తుంది. ఏసే శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడుగు చూపెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు, ప్రాణములకు ప్రియుడే మన ప్రాణపుడు యేసు ప్రభువారి కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవుని దీవెన, సమాధానము సమృద్ధిగా మీకు తోడయండి. దొరికే దేవుడు, వెతికితే దొరికే దేవుడు అయిన యేసు ప్రభువారి కృప మీకు తోడండి. మీరు వెతుకుతున్నవన్నీ మీకు దొరికేటట్లుగా దేవుడు కృప అనుగ్రహించును గాక. ఆమేన్.